రైట్ నెక్స్ట్ హూ వాజ్ ద అథారిటీ ఓవర్ పాస్చర్ ల్యాండ్స్ డ్యూరింగ్ ఋగ్వేదిక్ పీరియడ్. ఓకే, ఋగ్వేద కాలంలో పచ్చిక బయలు మీద అధికారం ఉంటాడు, వాళ్ళు ఏమంటారని అడుగుతున్నాడు అనమాట. అండ్ ఆప్షన్స్ ఇక్కడ వ్రజపతి, జీవగ్రీబ, కులాప అండ్ సూత. రైట్. అండ్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా చూస్తే జీవగ్రీబ, సో ఈ ఆఫీసర్ని ఏమని పిలుస్తామంటే ఈజ్ కాల్డ్ యాజ్ పోలీస్. సో ఋగ్వేదిక్ పీరియడ్లో పోలీసుని ఏమని పిలుస్తామంటే ఈ పేరుతో పిలుస్తాం, జీవగ్రీబ అంటాం. రక్షక్ భటుడు అనమాట, రక్షక్. ఓకే, జీబ అంటే లైఫ్, ప్రాణి. గ్రీబ అంటే పట్టుకోడు, సో దొంగలు పట్టుకోవడం అనమాట జీవగ్రీబ అంటే. సో పోలీస్ ఆఫీసర్ అంటాం. సో ఇది కాదన్నట్టు. నెక్స్ట్ కులాప. సో ఋగ్వేదిక్ పీరియడ్లో కులాప అంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే కుటుంబ పెద్ద. కుటుంబ పెద్దని ఏమని పిలుస్తామంటే కులప అని పిలుస్తాం. సో ఇది కూడా కాదు. రైట్. నెక్స్ట్ సూత. సూత అంటే ఎవరంటే ఇక్కడ చారియేటర్ అంటాం, రథసారథి అని పిలుస్తాం. రథ సారథి, చారియేటర్. ఆర్ అతనే సూత అంటే ఇంకొక పొజిషన్ కూడా ఉంటుంది, అదేంటంటే కోర్టు పోయేట్ అనమాట, ఆస్థాన కవి అంటాం. ఆస్థాన కవి, కోర్ట్ పోయెట్. సో ఈ పీరియడ్కి సంబంధించిన కొంతమంది ఆఫీసర్స్ వీళ్ళు అనమాట. ఒకలేమో పోలీస్ ఆఫీసరు, ఇంకొకలేమో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంకొక ఆయన ఏమో చారియేటర్, కోర్ట్ పోయెట్ అంటాం. సో మనకు కావాల్సింది ఎవరంటే ఇక్కడ పాస్చర్ ల్యాండ్స్ మీద ఆపరేటర్ ఎవరు, ఆఫీసర్ ఎవరు, పచ్చిక బయల మీద, విచ్ మీన్స్ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూముల మీద అంటాం. సో వాటిని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరంటే ఈ వ్రజపతి. రైట్. హి వాజ్ ఆఫీసర్ ఆన్ పాస్చర్ ల్యాండ్స్ అండ్ గ్రాసర్, వ్రజపతి అని పిలుస్తాం. సో ఆప్షన్ 1. రైట్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చిన వాటిల్లో సరికానిది ఏదో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇచ్చిన కాంటెక్స్ట్ ఏదంటే ఇక్కడ, సో తీర్థంకరస్ గురించి మాట్లాడుకున్నాం జైనిజంలో. ఇందులో 24 తీర్థంకరస్ ఉంటారని మాట్లాడుకున్నాం. ఓకే, సో ఈ 24 తీర్థంకరస్కి సంబంధించి కొన్ని సింబల్స్ ఉంటాయని కూడా మాట్లాడాం. సో సింబల్స్ ఇచ్చాడు, తీర్థంకర ఇచ్చాడు. సో వీటికి ఇందులో ఒకటి ఇన్కరెక్ట్ అనమాట, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, రైట్. ఫస్ట్ వన్ అజీత్ నాథ్. అజీత్, సో ఇతను 24 మెంబర్స్లో సెకండ్ తీర్థంకర అనమాట, రెండవ తీర్థంకరుడు అని మాట్లాడుకుంటాం. సో ఇతనికి సంబంధించిన సింబల్ ఏంటంటే ఎలిఫెంట్, గజ, ఏనుగు. సో ఇది కరెక్టే. రైట్. ఫస్ట్ పేరు అనేది కరెక్టే. సెకండ్ పేరు చూడు, నామినాథ. నామి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నామినాథ అని ఒక ఆయన ఉంటాడు, దీంతోపాటు నేమినాథ ఒక ఆయన ఉంటాడు. సో ఇక్కడ జస్ట్ చిన్న డిఫరెన్స్ అంతే. నామినాథ్ ఇతను, సో ఈజ్ 21st తీర్థంకర అనమాట, 21వ తీర్థంకర అని చెప్తాం నామినాథ్ని. ఇతనికి సంబంధించి సింబల్ ఏంటంటే బ్లూ వాటర్ లిల్లీ అని పిలుస్తాం, నీలి కమలం అనమాట. సో ఇది కూడా కరెక్టే. ఆల్ రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ అరిష్ట నేమి. అరిష్ట నేమి ఇతను ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నేమినాథ. సో ఇక్కడ రాసింది చూడండి, నేమినాథ్. హీఈస్ నామి, హీఈస్ నేమినాథ్, రెండో డిఫరెంట్ ఇక్కడ. సో 21st తీర్థంకర అయిన, సో ఈజ్ 22nd అయిన సక్సెసర్ అనమాట. రైట్. దానికి సంబంధించి సింబల్ ఏంటంటే కాంచ్, ఇది కూడా కరెక్టే. ఓకే, సో ఫస్ట్ 3 పేర్స్ అనేవి అబ్జల్యూట్లీ కరెక్ట్. రైట్. లాస్ట్ వన్ విమలానాథ. విమల, హీ వాజ్ 13th జైన్ తీర్థంకర, 13వ జైన్ తీర్థంకరుడు అనమాట ఈయన. ఓకే, సో ఈయనకి సంబంధించి విమలాకి సంబంధించి సింబల్ ఏంటంటే ఇక్కడ వరాహ. యాక్చువల్గా వరాహ, వరాహం అంటే తెలుసుగా పంది. సో ఆ సింబల్ ఎవరిదంటే విమలాది. సో ఈయన ఇచ్చిన సింబల్ ఏంటంటే బఫెల్లో, గేదె. ఇదే ఎవరిదంటే ఇతనికి ముందు విమలా కంటే ముందు ఒక తీర్థంకర ఉంటాడు, జైన్ తీర్థంకర. హీఈస్ 12th తీర్థంకర. ఆయన పేరే వ్యాస పూజ అని పిలుస్తాం, వ్యాస్ పూజ. సో 12th జైన్ తీర్థంకర వ్యాస పూజ అండ్ ఈ సింబల్. సో కరెక్ట్ ఏంటంటే ఈ పేరు కరెక్ట్, విమలనాథ్ అండ్ వరాహ. సో మనకి ఇన్కరెక్ట్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఇది తప్పు, కాబట్టి మన ఆన్సర్ 4. ఓకే.